నరసింహస్వామి మనకి చాలా దగ్గరలో ఉన్నటువంటి సింహాచల క్షేత్రంలో వెలిచారు. ఈ సింహాచల క్షేత్రంలో ఆయన వెలియడానికి ఒక పూర్వగాథ ఉంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఎల్లైనా చంపాలని కోరిక. ఎలాగైనా చంపాలని రాక్షసుల్ని పిలిచి కత్తులతో పొడవమన్నాడు, శూలాలతో పొడవమన్నాడు, గదలతో మొత్తమన్నాడు, ఏనుగులతో తొక్కించమన్నాడు, భూమిలో పాతిపెట్టమన్నాడు, ఆభిచారిక హోమాలు చేయించమన్నాడు, విషాహారం పెట్టించమన్నాడు, సముద్ర మధ్యంలో తీసుకెళ్లి తల పట్టుకుని గట్టిగా నీళ్లలో ముంచేయమన్నాడు, పిల్లవాడిని సముద్రంలో పెట్టి అతని మీద పర్వతాన్ని పెట్టేసేయండి, దాని కింద ఉండిపోయి చచ్చిపోతాడన్నాడు. ఇన్ని చేసినా ప్రహ్లాదోపాఖ్యానానికి ఉన్నటువంటి చాలా గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, ఆయన ఎవరిని ద్వేషించలేదు. ప్రహ్లాదుడు తనని కత్తులు పెట్టి కొట్టిన, ఇనప గొలుసులు వేసిన, ఏనుగులతో తొక్కించిన ఆయన ఎవ్వరి మీద కోపం పెట్టుకోలేదు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి